భారతీయ ఆర్థిక వార్తలకు స్వాగతం. ప్రస్తుత సమయం ఇండియన్ ప్రామాణిక కాలమానం ప్రకారం సాయంత్రం 4:01 23 జూన్ 2026. భారతీయ మరియు ప్రపంచ మార్కెట్ల తాజా వార్తలు వినండి. సెన్సెక్స్ 900 పాయింట్లు పడిపోయింది. పెట్టుబడిదారులకు 6 లక్ష రూపాయలు కోట్ల నష్టం. సెన్సెక్స్ 893 పాయింట్లు లేదా 1.16% పడిపోయి 76,200.68 వద్ద మూసివేయబడింది. నిఫ్టీ 23,824.10కు దిగింది. ఒక్కరోజులో పెట్టుబడిదారులకు 6 లక్ష రూపాయలు కోట్ల సంపద నాశనమైంది. టీసీఎస్ 3.21%, ఇన్ఫోసిస్ 3.39%, విప్రో 3.16% తగ్గడంతో ఇట్ స్టాక్స్ పతనానికి నేతృత్వం వహించాయి. నాస్డాక్ ఫ్యూచర్స్ 2% పడిపోయాయి. ఏఐ వ్యయ భయాలు మరియు ఫెడ్ అంచనాలు ఒత్తిడి చేస్తున్నాయి. ఏఐ మౌలిక సదుపాయాల వ్యయాలు మరియు హాకిష్ ఫెడరల్ రిజర్వ్ అంచనాలపై పెట్టుబడిదారులు ఆందోళన చెందడంతో మంగళవారం నాస్డాక్ ఫ్యూచర్స్ 2% పడిపోయాయి. స్పేస్ ఎక్స్ షేర్లు 5% తగ్గాయి. ఈ పతనం భారత ఇట్ స్టాక్స్కు కూడా వ్యాపించి జేఎస్డబ్ల్యూ స్టీల్ 3.13%, హెచ్సిఎల్ టెక్ 1.86% తగ్గాయి. ఫెడ్ వడ్డీ రేటు పెంపు భయాలతో డాలర్ బలపడటంతో రూపాయి 94.74కు పడిపోయింది. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు పెంపు అంచనాలు డాలర్ను బలపరచడంతో భారత రూపాయి డాలర్కు వ్యతిరేకంగా 94.74కు బలహీనపడింది. 0.43% పెరిగింది. డాయిష్ బ్యాంక్ హెచ్చరించింది. బహుళ యుఎస్ ఫెడ్ రేటు పెంపులు ధర నిర్ణయించబడితే బంగారం ఔన్సుకు $3,800కు పడిపోవచ్చు. ఈలు వరుసగా 3 నెలలు భారత్లో నికర విక్రేతలుగా ఉన్నారు. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు వరుసగా 3 నెలలు భారత స్టాక్ మార్కెట్లో నికర విక్రేతలుగా ఉన్నారు. అయినప్పటికీ జూన్ 19న వారు 31,442.87 కోట్ల రూపాయలు విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. నిరంతర ఫీ వెలుపలి ప్రవాహాలు విస్తృత మార్కెట్ పతనానికి కీలక కారణమైనాయి. నేటి 6 లక్ష రూపాయలు కోట్ల సంపద నష్టానికి దారితీశాయి. భారత, అమెరికా వాణిజ్య ఒప్పందం ఖరారు నిర్ణయాత్మకంగా ముందుకు సాగుతోందని యుఎస్ రాయబారి చెప్పారు. యుఎస్ రాయబారి గోర్డన్ భారత్ మరియు అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడం వైపు నిర్ణయాత్మకంగా ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు. దీర్ఘకాలిక చర్చలలో పురోగతిని సూచిస్తున్నారు. విజయవంతమైన ఒప్పందం భారత ఎగుమతులకు గణనీయమైన ప్రోత్సాహాన్ని అందించవచ్చు. నిఫ్టీ బ్యాంక్ 1.30% పడిపోయింది. ఎస్బీఐ మరియు హెచ్డిఎఫ్సి బ్యాంక్ నష్టాలకు నేతృత్వం వహించాయి. నిఫ్టీ బ్యాంక్ సూచిక 1.30% పడిపోయి 57,183.75 వద్ద మూసివేయబడింది. ఎస్బీఐ 1.59% తగ్గి $1,024.20కు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1.49% తగ్గి $774.65కు. ఇండస్ ఇండ్ బ్యాంక్ 1.69% తగ్గి $905.45కు చేరాయి. ఐసిఐసిఐ బ్యాంక్ 1.04% తగ్గి $1,338.30కు దిగింది. గ్లోబల్ సిల్వర్ ధరలు పడిపోవడంతో హిందుస్థాన్ జింక్ 5% తగ్గింది. గ్లోబల్ సిల్వర్ ధరలు తీవ్రంగా పడిపోవడంతో హిందుస్థాన్ జింక్ షేర్లు 5% పతనమయ్యాయి. నేడు ఎసేలో అత్యంత తీవ్రమైన ఒకే స్టాక్ పతనాలలో ఒకటిగా నిలిచాయి. సిల్వర్ ధరల పతనం విస్తృత కమోడిటీ మార్కెట్ బలహీనతను ప్రతిబింబిస్తుంది. క్రూడ్ ఆయిల్ కూడా 1.56% తగ్గి బ్యారెల్కు $73.65కు చేరింది. హార్మజ్ జలసంధి ఉద్రిక్తతల మధ్య యుఎస్, ఇరాన్ శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. ఇరాన్ సైన్యం నిరంతర ఒత్తిడికి ప్రతిస్పందనగా హార్మజ్ జలసంధిని మూసివేసినట్లు ప్రకటించినప్పుడు కూడా అమెరికా మరియు ఇరాన్ శాంతి చర్చలు ప్రారంభించాయి. క్రూడ్ ఆయిల్ ధరలు 1.56% తగ్గి బ్యారెల్కు $70.65కు పడిపోయాయి. పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు తగ్గిన తర్వాత సింగపూర్కు భారత ఎగుమతి వృద్ధి కొనసాగుతుందా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. జూన్లో భారత ప్రైవేట్ రంగం ఉత్పత్తి వృద్ధి మరింత మందగించింది. కొత్త ఆర్డర్లు, అంతర్జాతీయ అమ్మకాలు, ఉపాధి మరియు వ్యాపార కార్యకలాపాలు అన్నీ మునుపటి నెల కంటే బలహీనమైన రీడింగులు నమోదు చేశాయి. ఫెడ్ విధానం మరియు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నుండి గ్లోబల్ సవాళ్లు ఇప్పటికే మార్కెట్లపై ఒత్తిడి చేస్తున్న సమయంలో ఈ మందగమనం దేశీయ ఆర్థిక గతిపై ఆందోళనలను పెంచుతోంది. అధిక ఆవృత్తి వ్యాపారులు ప్రపంచవ్యాప్తంగా కరెన్సీ ఆప్షన్స్ మార్కెట్లోకి చొచ్చుకుపోతున్నారు. అధిక ఆవృత్తి వ్యాపార సంస్థలు ప్రపంచవ్యాప్తంగా కరెన్సీ ఆప్షన్స్ మార్కెట్లలో దూకుడుగా విస్తరిస్తున్నాయి. సాంప్రదాయ బ్యాంకులు ఆధిపత్యం వహించిన విభాగంలో పోటీని తీవ్రతరం చేస్తూ స్ప్రెడ్లను బిగించే అవకాశముంది. పెరిగిన గ్లోబల్ అస్థిరత మధ్య డాలర్కు వ్యతిరేకంగా 94.74 వద్ద ఒత్తిడిలో ఉన్న భారత రూపాయికి ఈ పోకడ ముఖ్యంగా సంబంధితంగా ఉంది. బీఎస్ఈ సెన్సెక్స్ ప్రధాన మూవర్స్. సెన్సెక్స్ 76,200.68 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.16%. కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 893 పీటీఎస్. రిలయన్స్
1309.50 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.28%, TCS 2059.60 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 3.21%, HDFC బ్యాంక్ 774.65 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.49%, ఇన్ఫోసిస్ 1029.30 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 3.39%, SBI 1024.20 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.59%, ICICI బ్యాంక్ 1338.30 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.04%. అత్యధిక లాభం ICICI బ్యాంక్ కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.04%. అత్యధిక నష్టం ఇన్ఫోసిస్ కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 3.39%. బంగారు ధర లైవ్ అప్డేట్ బంగారం 4149.30 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.78% ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 126,376 రూపాయలు ప్రతి 10 గ్రా. బంగారు ధర 0.78% తగ్గింది. మునుపటి ముగింపు $4,181 మరియు 90 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. క్రూడ్ ఆయిల్ ధర లైవ్ అప్డేట్ WTI క్రూడ్ ఆయిల్ 73.65 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.56% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 1.56% తగ్గింది. మునుపటి ముగింపు $74 మరియు 82 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. USD నుండి INR లైవ్ మారకం రేటు $94.74 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.43% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.43% బలహీనపడింది. మునుపటి ముగింపు $94 మరియు 33 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే IT మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. చూసినందుకు ధన్యవాదాలు. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.